చూడాలి. మనము కొన్ని చూడాలంటే మనము చూసి పరీక్షించడానికి మనకు కావలసిన ఆత్మీయ నేత్రాలు కావాలి. మనము చూచుటానికి ఆత్మీయ నేత్రాలు కావాలి. దేవునికి స్తోత్రం. ఏ నేత్రాలండి? ఆత్మీయ నేత్రాలు కావాలి. తెరవబడ్డ నేత్రాలతో మనము చూసి గ్రహించిన వారము కావాలి. అందుకు రాయబడ్డ మాట ఏమిటంటే సామెతలు 31:16 రాయబడ్డ మాట చదివితే ఈ విధంగా ఉంది. ఆమె పొలాన్ని ఫస్ట్ చూస్తుందట. స్తోత్రం. ఏం చూస్తుందట? పొలాన్ని చూస్తుందట. పంట వండే పొలాన్ని చూస్తుందట. స్తోత్రం. ఆమేన్. పొలాన్ని చూసి దాన్ని తీసుకుంటది. చూసి తీసుకుంటది, చూసి కొనుక్కుంటది. స్తోత్రం కదా. మనము కూరగాయల మార్కెట్ పోతాం. మీరు ఎక్కువ పోతారమ్మ. చూసి అన్ని చూస్తారా లేదా? చూసుడే కాదు, ఆ కుప్పను చూసుడే కాదు, ఆ రాశిని చూసుడే కాదు, కొనేటప్పుడు దాన్ని రౌండ్ చూసి దాని ఆ చర్మాన్ని చూసి కొంటరా కొనరా? ఏ కాయగూర కానీ. స్తోత్రం. కానీ బైబిల్ గ్రంథములో ఒకడు ఎద్దుల జతను కొన్నాడట, ఒకడు పొలము కొన్నాడట. ఇక్కడ దేవుని పిలుపు వచ్చింది. స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసిన భోజనము స్థితి, ఆ గడియ, ఆ గడియ వచ్చింది. చాలా మంది పిలువబడుతున్నారు. స్తోత్రం. చాలా మంది పిలువబడుతున్నారు. కానీ ఈ యొక్క బుద్ధి లేనోడు ఏం చెప్తాడంటే, నేను ఒక పొలము కొన్నాను, దాన్ని చూడగలుగుతున్నాను. చూడందేమంటావా? అంటే నీకు డబ్బు అంత ఎక్కువ అయిందా? స్తోత్రం. అంటే నచ్చితే తీసుకుందాం, లేకుంటే వదిలిపెడదాం. డబ్బు ఎక్కువ ఉన్న స్థితే కదా. డబ్బు తక్కువ ఉన్నవాడు పోయి చూసి పరిశీలించి, కాదంటే సాక్ష్యం అడిగి, ఈ ఎద్దులు మంచియేనా, ఈ పని నడవగలుగుతాయా, వీటితో వ్యవసాయం చేయగలుగుతానా అని చుట్టుపక్కల వారిని చూసి అడిగి, స్తోత్రం, వాటిని చూసి, వాటిని తోక చూసి, కాళ్ళు చూసి, కొమ్మును చూసి, ముఖం చూసి కొంటాడా? కొన్నాడా? కానీ కొన్నాడట. నేను పరీక్షించగలుగుతున్నాను. స్తోత్రం. అరే బుద్ధి తెచ్చుకోరా. ఇక్కడ సామెతలలో ఒక నీతిమంతురాలు ఉంటుంది, ఒక ఆయనకు భార్యగా ఉంటుంది. ఆమె ఎంతో పనిమంతురాలు, ఎంతో జ్ఞానవంతురాలు. ఆమె పొలమును చూసుకుంటుందట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ దినాలలో ఏమైందంటే ప్రజలు సంఘానికి వచ్చే వారిని చూస్తారు కానీ వారి లోపాన్ని కనిపెట్టారు. ఇప్పుడు చూసేవారు ఎలా ఉన్నారంటే వారి అందాన్ని చూస్తారు. ఇప్పుడు చూసేవారు ఎలా ఉన్నారంటే వారి ఆస్తిని చూస్తారు. ఇప్పుడు చూసేవారు ఎలా ఉన్నారంటే వారి దశభాగమును చూస్తారు. ఇప్పుడు చూసేవారు ఎలా ఉన్నారంటే వారి కారును చూస్తారు. ఇప్పుడు చూసేవారు ఎలా ఉన్నారంటే వారి ఇల్లును చూస్తారు. స్తోత్రం. ఇప్పుడు చూసేవారు ఎలా ఉన్నారంటే వారి బంగారు గొలుసులను చూస్తారు. స్తోత్రం. కానీ ఈమె మాత్రం పొలమును చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది పంట పండుతుందా పండదా కదా. ఇప్పుడు యాదగిరను బాగా తెలుసు భూమి విలువ, అందులో తిరుగుతున్నాడు కనుక. స్తోత్రం. సరే 4 ఎకరాలు కోసు సార్, మంచి పంట పండుతుంది సార్. ప్లాట్లు తర్వాత
వెంచర్ తర్వాత. కానీ ఇది కొన్నావంటే మంచి పల్లి వండుతుంది సార్, మంచి గోధుమ వండుతుంది సార్ కదా. భూమి గుణము తెలుస్తుందా తెలియదా? భూమి గుణము, సౌట భూమిని కూడా మంచిదని చెప్తామా? సౌట పొలాన్ని, పంట వండని పొలాన్ని కూడా ఇది మంచిది కొనమని చెప్తామా? కానీ ఈ జ్ఞానవంతురాలకు ఎవ్వరు చెప్పనక్కర్లేదట, ఆమెనే చూసుకుంటదట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో సంఘానికి వచ్చిన వారిని మనం గ్రహించాలి. గ్రహించడానికి మనకు తెలివి కావాలి, వివేచన కావాలి. ఒక వ్యభిచారి సంఘానికి వచ్చాడు. ఒక వ్యభిచారి సంఘానికి వస్తే నేను చూసి గ్రహించాను ఈమె వ్యభిచారి అని. వ్యభిచారం చేయొద్దని చెప్పాను. ఆమె సంఘమునేమో అనుకుంది. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. యేసయ్య సమరయ స్త్రీని చూశాడా లేదా? ఎట్లా చూశాడు? ఆయన దృష్టిలో లేని వారెవరండి? స్తోత్రం. ఆయన దృష్టిలో లేని వారెవరు? ఎక్కడ పాపం జరుగుతుందో ఆయనకు తెలియంది ఏముంది? ఎవరేం ఆలోచిస్తున్నారో ఆయనకు తెలియంది ఏముంది? ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఎవరు? ఆగర్. ఆయన చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆమె చేస్తున్న విషయం చూసి యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఎంత శ్రద్ధ చూడండి. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప కూడా అత్యధికంగా విస్తరిస్తుంది. ఎందుకు? మార్చడానికి. స్తోత్రం. అక్కడికి వెళ్ళాడండి. కృప విస్తరించిందా లేదా? ఆమేన్. హల్లెలూయా. సమరయులంతా కొంచెం తప్పుదారిలో ఉన్నోళ్ళే, సమరయ స్త్రీయే కాదు కదా. అక్కడ పాపం జరుగుతుంది. కృప విస్తరించిందా లేదా? ఇప్పుడు కయ్యోను పాపం చేశాడు. దేవుడు దిగచ్చాడా లేదా? దిగచ్చేయమంటాడు. కయ్యోనా నువ్వెందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? అసలు నువ్వు నాలుగు తలెందుకేసావు? ఎంత శ్రద్ధ అండి దేవునికి స్తోత్రం. నువ్వు సత్క్రియ చెప్తే తలెత్తుకోవా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఆత్మ నేత్రాలతో కొన్ని చూసి చెయ్యాలి. ఆత్మ నేత్రాలు లేనివాడు అందరినీ నమ్ముతాడు, కానీ ఆత్మ నేత్రాలతో చూసేవాడు నమ్మేవాడినే నమ్ముతాడు. కొందరికి ఏంటంటే వ్యభిచారులను కూడా ప్రేమిస్తారు. ఓబ్బో, యేసు ప్రభు నీతి కంటే ఎక్కువ వీళ్ళది. నువ్వు ప్రేమించు, కానీ నీ టార్గెట్ ఏంటి? వాళ్ళను మార్చాలా? స్తోత్రం. నీ టార్గెట్ అదే. ఆ క్యాన్సర్ నువ్వు కూకటేల కాడికే తీసేయాలా కదా. స్తోత్రం. అది నీ టార్గెట్గా అయి ఉండాలి. నువ్వు సమర్థించుకున్నావంటే, సమర్థించుకుంటూ నువ్వు వారికి వందనములు చెప్తున్నావంటే వారి పాపములో పాలి భాగస్థుడవైతున్నావు. వాస్తవమా కాదా? బైబిల్ చెప్తుందా లేదా? వారికి వందనాలు చెప్తే ఆ తప్పుడు బోధలో ఉన్నారా లేదా? స్తోత్రం. తప్పుడు సిద్ధాంతములో ఉన్నారా లేదా? వారికి ఇంకా నువ్వు వందనాలు చెప్తున్నావు అంటే వారి పాపములో పాలి భాగస్థులు అవుతున్నావు. వారు చేసే వ్యభిచారములో కొంత పాపం వారి సంచిలో, కొంత పాపం నీ సంచిలో. అరే, నేను ఏ పాపం చేయలేదు, నా సంచి కూడా నిండిందంటే ఏకమేస్తే నిండుతుంది. యేసు రక్తమే జయం. అందుకనే నేను ఎందుకు చెప్తున్నానంటే చూడాలి. స్తోత్రం. ఆమె ఆ పొలమును చూసి కొంటది.
ఆమేన్. లోపాలు కనిపెట్టి మాట్లాడుతుంది. స్తోత్రం. ఆమేన్. ఆమె చేసే పని ఇంత అంత కాదండి. పని వారి కొరకు భోజనం సిద్ధపడుతుందట కదా. పని వారి కొరకు భోజనం సిద్ధపడుతుందట. ఆమె భర్త దేశ పెద్దలతోనే ఉంటాడట. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఆమె చీకటిగా ఉండగానే లేస్తదట. స్తోత్రం. ఆమేన్. ఆమె చూసేది. వీడు చూడక పొలం కొంటాడట, చూడక ఎడ్ల జతను కొంటాడట. వాడు చెప్పేదాంట్లో ఇంకోటి చెప్పేదాంట్లో జర బాగుంది. నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, దాంట్లో కొంచెం అర్థం ఉంది. ఆమెతో సుఖపడాలి కనుక, ఆమెతో ఉండాలి కనుక, ఆమెతో సమయం గడపాలి కనుక నేను రాలేదు అన్న మాట కొంచెం అర్థం ఉంది. మరి నేను చూడక ఎడ్లను కొన్నాను, నేను చూడక పొలం కొన్నాను అన్న వాళ్ళ మాటలకు అర్థమేదండి. స్తోత్రం. అరే మనం బట్ట కొంటే చూస్తాము, కాయగూరలు కొంటే చూస్తాము, మేకను కొంటే చూస్తాము, ఎద్దును కొంటే చూస్తాము, ఏది కొన్నదని చూస్తాము. దానికి ఎంతో మనకు సాక్ష్యం కావాలి. దృఢ సాక్ష్యం అయితేనే డబ్బులు కట్టగలుగుతాను కదా. దేవునికి మహిమ కలుగును కాక. ఇక రాయబడిన మాట మనం చదువుతున్నామండి. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకుంటది. దేవుని మిల్లారా, దేవునికి స్తోత్రం. మనం చూడాలంటే ఆత్మ నేత్రాలు కావాలి, నేత్రాలు తెరవబడాలి. గేయాజీలాగా ఉండకూడదు. స్తోత్రం. శత్రువునే చూసే వారముగా ఉండకూడదు. మనము దేవుని కాపుదలను చూడాలి, దేవుడు సిద్ధపరిచిన వాటిని చూడాలి, పరలోకమును చూడాలి, పునాది గల పట్టణమును చూడాలి. ఆ విధంగా మనం చూడగలిగితేనే కానీ, ఆత్మ నేత్రాలతో చూడగలిగితేనే కానీ కొన్ని లోక సంబంధమైన ఆశలు మనం విడిచిపెట్టలేము. స్తోత్రం. మనం చూడగలిగితేనే కానీ బీసీసీగా మారలేము. స్తోత్రం. ఆమేన్. మనకి ఎటువంటి పరలోక రాజ్యం కావాలి? పరలోక రాజ్యం కావాలంటే బీసీసీగా మారాలి. స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఒప్పుకోవటానికి మంచి అవకాశము. వీడు నా జనం. దేవునికి స్తోత్రం. దీని పేరు మారింది, ఊరు మారింది. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి చెప్పిన కదా. అన్నీ బయటికి వెళ్ళిపోతేనే మారు మనసు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పుకోవడానికి ఏం లేదండి. బీసీసీ. దేవునికి స్తోత్రం. ఆమేన్. బీసీసీ దేవుని జనాంగం, బీసీసీ దేవుని సైన్యం, బీసీసీ రక్తములో కడగబడిన వారు, బీసీసీ కొనబడిన వారు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యం రాబోతుంది, క్రీస్తు రాజ్యం రాబోతుంది. ఈ బీసీసీ అంటే అందరు బీసీసీగా మారుతున్నారు, అందరు బీసీ. ఇప్పుడే మారు. దేవునికి స్తోత్రం. ముందుకు రాయబడిన మాట చదివితే యెషయా 60వ అధ్యాయం 5వ వచనం. నువ్వు చూసి ప్రకాశిస్తూ నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును. స్తోత్రం. చూసి ఎట్లా ప్రకాశించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు మీ కూతురు షారోన్ ఒక 10 సంవత్సరాలు బయట దేశం వెళ్ళింది, అమెరికాకి వెళ్ళింది. 10 సంవత్సరాలు అక్కడనే గడిపింది. మంచి స్థితి పొందుకున్నది, వస్తుంది. ఎట్లుంటాయి మీ సూపులు? అబ్బా
ఎక్కనే ఎక్కిందట, ప్లేన్ ఎక్కిందట, బొంబాయిలో దిగిందట, కారు ప్రయాణిస్తుందట, కవాటి పెళ్లికాడు దిగిందట, ఇంటికి వస్తుందట. చూడంగానే ఎట్లుంటుంది? చూసి ప్రకాశించిపోవుడే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రకాశించిపోవుడే. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. దేవుడు చూసి, మనల్ని చూసి, ఆమేన్. ఈ సైన్యం ఎవరు? ఈ తెల్ల బట్టలు ధరించుకున్న వారెవరు? స్తోత్రం. ఆమేన్. ఈ శ్రమలు భరించిన వారెవరు? వింటుర్రా? మీకు లోతు గ్రహిస్తుర్రా? స్తోత్రం. పరలోక రాజ్యంలో ఒక ఆయన చెప్తున్నాడట, వీళ్ళంత ఎవరయ్యా? ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎవరు అంటే, వీరు మహాశ్రమలు అనుభవించిన వారు, సహించిన వారు, ఓర్చుకున్నవారు, వారి వస్త్రాలన్నిటినీ యేసు రక్తములో ఉతుక్కున్నవారు. చూసి దేవుడు ప్రకాశిస్తాడట. దేవునికి స్తోత్రం. యాకోబు సైన్యాన్ని చూసి కదా, ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆయన ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు షారోన్ వచ్చింది అనుకో అమెరికా నుండి, ఓ అమ్మో చూసి ప్రకాశించి 2 పూటలు అన్నం తిన్నారండి. మీకు ఆ సంగతి తెలుసా? అన్నం తినబుద్ధి కాదు. అన్నం తిందురా. ఇప్పుడు సునీతమ్మ అన్నం తిందురమ్మ అన్నది అనుకో, యాదగిరి అన్న తిన్నట్టుగానే ఉంది. ఆమె తిన్నట్టుగానే ఉంది. ఎందుకు? 10 సంవత్సరాల బిడ్డ అమెరికాకి వెళ్ళి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుడు చూసి ప్రకాశించాలండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమె చూసి కొంటది. దేవునికి స్తోత్రం. ఆయన చూసి, మన దేవుడు చూసి అంగీకరిస్తాడు. ఆయన చూసినప్పుడు మనలో ఏ లోపం కనబడద్దు. మనుషులు పై రూపం చూస్తారు కానీ దేవుడు ఆ హృదయ అంతరంగమును చూస్తాడు. హృదయ అంతరంగమును చూసినప్పుడు ఏ లోపము కనబడకుండా బ్రతకాలి. అందుకనే లోపల సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకనే లోపల కడుక్కోవాలి. నోరు కాదండి కడిగేది కదా. స్తోత్రం. కొందరు ఎంత కడిగినా కబ్బు వాసన వస్తుంది. ఎంత కడిగినా కబ్బు వాసన అంటే వాసన ఎక్కడుంది? వాసన లోపలుంది. ఇదంతా కడిగినావు కదా, ఇప్పుడే పురుషేసి కడిగినావు, రాసి కడిగినావు, నాలుకేసి కడిగినావు, కానీ వాసన ఎక్కడుంది? లోపలుంది. మన లోపలిది ఎట్లా కడగాలి పాస్టర్? అడగండి, తప్పేముంది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యథార్థంగా ఉంటే లోపల కూడా వాసన రాదు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం అని ఎప్పుడు నోరు తెరిచి దేవుని స్తుతిస్తే కూడా వాసన రాదు. ఒక్కసారి చెప్పాడు పాస్టర్, ఆంధ్రయ్య నీ నోట్లో వాసన వస్తుంది. 3 పనులు వీకేపించాను. యేసు రక్తమే 3 జబ్బు పనులు ఉంటే 3 జబ్బు పనులు వీకేపించాను. ఇప్పుడు వాసనే లేదు. యేసు రక్తమే ఆ జబ్బే ఉన్నది అనుకో, ఒక్కదాని నుండి ఒక్కదానికి అన్నిటికీ వాగుతుంది కదా. ఇప్పుడు సిగురు ఖరాబ్ అయింది అనుకో, మెల్లగా మెల్లగా ఈ జబ్బు ఇంకో దానికి వాగుతుంది. అది క్యాన్సర్ కదా, అంటూ వ్యాధి. అందుకనే పీకేయాలి. స్తోత్రం. కొందరు మొండిగా ప్రవర్తిస్తారండి. ఈ మొండిలను చూస్తే నాకు అనిపిస్తుంది కర్రు కాల్చి కాలవాలి అనిపిస్తుంది. కర్రు ఎర్ర కాల్చి కాలవాలి వాళ్ళని.
ఎందుకు సురుకులు పెట్టేవారు అప్పట్లో, కుంటితనం వస్తే వాపత్తే, వీళ్ళకు కూడా సురుకులు పెట్టాలి. ఇంకా ఉనికి మహిమ కలుగును గాక. చూసేవారు కావాలి, దేవునికి కావాలి. ఆయన నిజాయితీని చూసి, పరిశుద్ధతను చూసి, పవిత్రను చూసి, తన జనాంగాన్ని చూసి ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి హృదయం ఎంతగా ప్రకాశించిందంటే అతడు చాలా దూరం ఉండగానే చూసి, స్తోత్రం, వీడెవరు అంత పిచ్చోడుగా వస్తుండు, నా కొడుకు మంచిగానే పోయిండు, తెల్ల బట్టలతో పోయిండు, మంచి బాల్తో పోయిండు, మంచి నూనె అంటుకొని పోయిండు, ఇప్పుడు అంత బాలంతా చిక్కుపొక్కయింది, ముఖమంతా నల్లగా అయింది, బట్టలన్నీ మాసిపోయినాయి, పందుల పొట్ట అంతా అంటింది, వీడెవర్రా అని అనుమానించలే. దూరం నుండి చూసే ఎదురుగా పోయిండు. దేవునికి స్తోత్రం. కదా, నిజాయితీగా బ్రతికితే ఆయన చూసి ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం. యాకోబు సైన్యాన్ని చూసి, అంత శ్రమ అనుభవించిన వారిని చూసి, అంత బాధ అనుభవించిన వారిని చూసి, తన పేరు పెట్టుకున్న ప్రజలను చూసి ప్రకాశించాడట. ఆమేన్. చూడక పొలం కొంటావురా, చూడక ఎడ్లను కొంటావా? స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నేను చెప్తున్నాను, చూసుటానికి ముద్ర పడాలి. మొదటి పెళ్ళికి ఇద్దరికి పడాలి, ఇద్దరికి ఒకటే నంబర్. ఒప్పుకుంటారా మీరు? కానీ నేను గిట్ట గవర్నమెంట్లో ఉంటే ఈ కాలం తప్పక తీసుకొచ్చేవాడిని. నా మనసులో అది కొట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి, చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి, చాలా జీవితాలు పతనం అవుతున్నాయి. ఒక్కొక్కడు ముగ్గురిని, నలుగురిని, ఐదుగురు, వాడు ఎప్పుడు పెళ్లి కుమారుడే. స్తోత్రం. ఇంటలేమండి, ఎప్పుడు పెళ్లి కుమారుడే. వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 3 ముద్రలు పడాలి, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే 4 ముద్రలు పడాలి. మొదటి పెళ్ళికి ఏ శాలం లేదు, రెండో పెళ్ళికి 2 లక్షలు, మూడో పెళ్ళికి 3 లక్షలు, 4వ పెళ్ళికి 4 లక్షలు. అన్ని పెళ్ళిళ్ళే కర్రా నీ చేయి చూస్తే. అది దాచుకోవడానికి ఉండద్దు, ఇడికి పడాలి. స్తోత్రం. ఎంత లాభం. మోసం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందా? స్తోత్రం. ఇప్పుడు సమరయ స్త్రీకి 5 ముద్రలు పడ్డాయి. 5 ముద్రలు పడ్డాయి యేసయ్య దృష్టిలో. పడ్డాయా లేదా? ఇప్పుడు ఉన్నవాడు అది కూడా ముద్ర పడితే 6 అయితే నేను వేశాను ముద్రలు. స్తోత్రం. ఏమంటారు? ఏకమేస్తురా? వాస్తవం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా? వాస్తవమా కాదా అంటే చూసడానికి ఆధారం ఏమీ లేదు. ఎవడు ఎలా మోసం చేస్తున్నాడో చూసడానికి ఆధారం లేదు. అక్కడక్కడ సీసీ కెమెరాలు చూస్తే మాత్రమే దొరుకుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. సీసీ కెమెరాలు చూస్తే మాత్రమే దొరుకుతున్నారు కదా. మరి దేవుని దృష్టిలో ఎవడు తప్పించుకోడు. అది అనుక్షణం వెలుగుతున్న సీసీ కెమెరా. దేవునికి స్తోత్రం. దాన్ని ఎవడు ఆర్పగలుగుతాడండి? దాన్ని ఎవడు ఆర్పలేడు. అందుకు రాయబడిన మాట మనం చదువుతున్నాము, నువ్వు చూసి ప్రకాశిస్తావు. దేవునికి స్తోత్రం. నా వైపు చూసి రక్షణ పొందండి. ఆయన వైపు చూడాలంటే ఏంటి చెప్పండి, దయచేసి చెప్పండి. మీరు కొంచెం ఉత్తరం ప్రత్యుత్తరం ఉండాలి కదా. గాన ప్రతికారం ఉందా లేదా పరలోకం? మరి ఈడెందుకు లేదు? అవును కాదు అని చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూసి మనం రక్షణ ఏం చూద్దాం? ఆయన వైపు ఏం చూద్దాం? ఆయన వైపు చెప్పండి.
ఏం చూస్తాం ఆయన వైపు? స్తోత్రం. ఆయన నిజాయితీని చూడాలి, ఆయన నీతిని చూడాలి, ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన పవిత్రతను చూడాలి. ఆమేన్. ఆయన రాబోతున్నాడు అన్నట్లుగా ఎదిరి చూడాలి. దేవుడికి స్తోత్రం. ఆ పునాది గల పట్టణాన్ని చూడాలి. ఎట్లుంది మీకు? జోగొట్టినట్టుగా ఉందా? స్తోత్రం. జోగొట్టినట్టుగా ఉందా? పిల్లల్ని ఎక్కువ జరిసామనుకో ఈపులో, కొందరు కోపం వచ్చి ఎక్కువ కొడతారు, పంట జో కొడతారు ఈపులో, దన్న కొడితే ఏకదం పండుకుంటారు. అంటే నేను గట్టిగా చెప్తే మీకు నిద్ర వచ్చినట్టుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తే నేను రోషము రావాలి. ఒకడు అంటాడు పనికి మాలినోడు, వాడు ఇంత గట్టిగా చెప్తే ఎవరు వింటారు? నీ చెవులో చెప్తారా ఆడా? స్తోత్రం. నీ చెవులో చెప్తారా? ఆయన కొండ ఎక్కి గట్టిగా చెప్పాడా, మెల్లగా చెప్పాడా? సేవలో చెప్పాడా? వాడు అంటాడు పనికి మాలినోడు, పొట్ట కొరకు సేవ చేసుకుంటాడు, ఇంత గట్టిగా చెప్తే ఎవరు వింటారు? స్తోత్రం. నువ్వు కొలిమిలో సేవెట్టు, ఇంత సురుకుమంటది అగ్గి. స్తోత్రం. మెల్లగా కాలాలి కానీ అరే నువ్వెక్కడ బుద్ధి లేనురా, మనకు బుద్ధే లేదు. వాడు సేవకుడు అని చెప్పుకొని తిరుగుతాడు, మనకు బుద్ధే లేదు. అగ్గిలో సేవెట్టు, అగ్గి ఇంత కాలుతావా? స్తోత్రం. ఏం చెప్పాలా? ఈ బుద్ధి తక్కువలు ఈ మధ్యలో బాగా ఎదురవుతారు. అన్ని బుద్ధి తక్కువ మాటలు, బుద్ధి తక్కువ చేష్టలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారికి ఆత్మ నేత్రాలు ఉంటే చూస్తాడు. దేవునికి స్తోత్రం. చూస్తే అంగీకరిస్తాడు. మన దేవుడు చూసేవాడు. అంటే నువ్వు చూస్తలేవంటే నీకేముంది? ఆత్మీయ గుడ్డితనం ఉంది. గేయాజికి అదే ఉంది, ఆత్మీయ గుడ్డితనం ఉంది. ఎలిషకేముంది? ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాడుగా ఉండి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? అగ్ని రథములను, అగ్ని గుర్రములను చూస్తున్నాడు. అందుకనే ప్రార్థన చేశాడు ఎలీషా, ఇతని కళ్ళు తెరువు ప్రభువా. చూడలేకపోతున్నాడు. ఇతని కళ్ళు తెరువు, పొలాన్ని చూడలేకపోతున్నాడు కదా. ఆమేన్. కాపులను చూడలేకపోతున్నాడు కదా.